విజేత అకాడమీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ బటన్ని సెలెక్ట్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఫ్రెండ్స్, సికింద్రాబాద్లో ఉన్నటువంటి సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి భారీ స్థాయిలో ఖాళీ పోస్టుల భర్తీకి అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగిందండి. మొత్తంగా 4232 పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ని విడుదల చేయడం జరిగింది. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ పోస్టులకి ఎటువంటి రాత పరీక్ష ఉండదండి, ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. మెరిట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సింది అయితే ఉంటుందండి. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నామండి. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వాళ్ళు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, నూతన సంవత్సరం సందర్భంగా విజేత అకాడమీ యాప్ ద్వారా అన్ని కోర్సులపై బంపర్ ఆఫర్స్ అందించడం జరుగుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఆర్ఆర్బీ గ్రూప్ డి, ఎస్బీఐ క్లర్క్, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్సు ప్లస్ టెస్ట్ సిరీస్ని కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతుంది. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, టెస్టులు అవైలబుల్గా ఉంటాయి. మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయండి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ని విడుదల చేశారు. ఈ పోస్టులకి డిసెంబర్ 28వ తారీఖు నుంచి జనవరి 27వ తారీఖు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజు కూడా కేవలం 100 రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సింది ఉంటుంది. మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి విజిట్ చేయవలసినటువంటి వెబ్సైట్ అడ్రస్ వచ్చి www.scr.indianrailways.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక వేకెన్సీస్ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వాళ్ళకి అవకాశం అయితే కల్పిస్తున్నారండి. తెలంగాణ ఆల్ డిస్ట్రిక్ట్స్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడ 4 జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. విశాఖపట్నం, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు మినహా మిగతా అన్ని జిల్లాల వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఏ ప్రాంతాల్లో అప్రెంటిస్షిప్ చేయాల్సి ఉంటుంది అనే వివరాలన్నీ కూడా ఈ పట్టికలో క్లియర్గా ఇచ్చారు. ఏపీ, తెలంగాణలో ఏ ప్రాంతాల్లో ఉంటాయనేసి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సికింద్రాబాద్, హైదరాబాద్లో కూడా ఇక్కడ అప్రెంటిస్షిప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చాలా ప్రాంతాల్లో అయితే అప్రెంటిస్షిప్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. ఓసారి నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీరు ఆ వివరాలన్నీ తెలుసుకోవచ్చండి. ఇకపోతే ఏ ట్రేడ్లలో వేకెన్సీస్ ఉన్నాయంటే కనుక ఏసీ మెకానిక్, ఎయిర్ కండిషనింగ్, కార్పెంటర్, డీజిల్ మెకానిక్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రికల్ ఎస్ఎన్టీ ఎలక్ట్రీషియన్, పవర్ మెయింటెనెన్స్, అలాగే ట్రైన్ లైటింగ్ ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మోటార్ మెకానిక్ వెహికల్, మెషినిస్ట్, మెకానిక్ మిషన్ టూల్ మెయింటెనెన్స్, పెయింటర్, వెల్డర్, ఈ విధంగా మొత్తం 16 ట్రేడ్లకు సంబంధించినటువంటి అభ్యర్థులకి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తున్నారు. ఇక్కడ కేటగిరీల వారిగా ఏ కేటగిరీ అభ్యర్థులకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనే డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా ఇచ్చారు. టోటల్గా చూసుకుంటే 4232 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఫ్రెండ్స్, రైల్వే డిపార్ట్మెంట్లో అప్రెంటిస్షిప్ చేసినటువంటి వాళ్ళకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసేటటువంటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్లో కొంత కోటా అనేది కల్పించడం జరుగుతుందన్నమాట. ఆ కోటా కారణంగా ప్రభుత్వ ఉద్యోగం పొందేదానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అప్రెంటిస్షిప్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఈ అప్రెంటిస్కి సంబంధించి 10th క్లాస్ అనేది 50% మార్కులతో క్వాలిఫై అయ్యి ఉండాల్సి ఉంటుంది. అలాగే 10th క్లాస్ సర్టిఫికేట్తో పాటుగా సంబంధిత ట్రేడ్లో ఐటీఐ సర్టిఫికేట్ కలిగినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చండి. ఈ 16 ట్రేడ్లలో ఏదో ఒక ట్రేడ్కి సంబంధించినటువంటి ఐటీఐ సర్టిఫికేట్ మీ దగ్గర ఉండి 10th క్లాస్ అనేది 50% మార్కులతో క్వాలిఫై అయ్యి ఉంటే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాల పాటు వయోపరిమితిలో సడలింపు అయితే ఉంటుందండి.
ఇక సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే నా 10th క్లాస్ మరియు ఐటీఐలో మీకు వచ్చినటువంటి మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఎటువంటి రాత పరీక్ష ఉండదండి, ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. డైరెక్ట్ మెరిట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అప్లికేషన్ ఫీజు కూడా కేవలం మీరు ₹100 అప్లికేషన్ ఫీజుని చెల్లించాల్సింది ఉంటుందన్నమాట. ఈ ₹100 అప్లికేషన్ ఫీజుని ఓసీ అభ్యర్థులు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు మాత్రమే, ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ అభ్యర్థులు మాత్రమే చెల్లించాల్సింది ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, మహిళా అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదండి. ఫీజు వచ్చేసి నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, ఎస్బీఐ డెబిట్ కార్డు ద్వారా కానీ, క్రెడిట్ కార్డు ద్వారా కానీ, ఎస్బీఐ యూపీఐ ద్వారా కానీ చెల్లించేదానికి అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇదండి నోటిఫికేషన్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.